ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? సో యాక్చువల్లీ బ్రోకి ఈరోజు ఫుల్ ఫీవర్. సో అయినా కానీ డబ్బింగ్ చెప్తున్నాడు. బ్రో హెల్త్ ఎలా ఉంది? బాగాలేదు బ్రో. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నిన్న చెప్పా కదా గైస్, ఫీవర్ వచ్చిందని. అక్కడ వెళ్ళి తిన్నాం కదా, ఇంకొంచెం ఫీవర్ పెరిగిపోయింది అనమాట. సో అయినా సరే వర్క్ అయితే ఆగకూడదు కాబట్టి చేస్తున్నాం. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. సో పెండింగ్ పడిపోతాయని ఈ ఇంజక్షన్ చేయించుకోవడానికి రమ్మన్నా కూడా రావట్లేదు. ఇప్పుడు వెళ్తాం గైస్, కొంచెంసేపట్లో వెళ్తాం. ఇంజక్షన్ ఎలా చేయించుకున్నాం కూడా చూపిస్తాం. అన్ని చూపించాలి కాబట్టి అది కూడా చూపిస్తాం. ఎవరో ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఓకే హాయ్ గైస్, ఆసిఫ్ బ్రోకి అయితే ఫీవర్ వచ్చింది కాబట్టి సో నేను జునీద్ బ్రో హాయ్. హాయ్ బ్రో. ఏంటి సామాన్లు ఏంటి బ్రో? సో ఫ్రెండ్స్, ఇవాళ మా ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి రూమ్లో బిర్యానీ వండుకుంటున్నాం. యా, ఆసిఫ్ బ్రోకి జ్వరం వస్తే మేము సైలెంట్గా తెలియకుండా వెళ్ళి బిర్యానీ వండుకుంటున్నాం. ఇవే తగ్గించుకుంటే మంచిది. సరే, అక్కడ చేసుకున్న తర్వాత చూపిస్తాం. సో వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తా వెళ్ళిన తర్వాత. ఓకే కమాన్. సో గైస్, మేము ఇప్పుడు ఆసిఫ్ బ్రో ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. సో యాక్చువల్లీ జునీద్ బ్రో నేను ఇద్దరు కలిసి ఒక రూమ్లో ఉంటాం. సో రోజు మా ఫుడ్ మేమే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత రూమ్ చూపిస్తాం. బ్రో మన రూమ్ చూద్దాం, వచ్చేయండి. సో గాయస్, మేము రోజు ఇక్కడికి వచ్చి టీ తాగుతూ ఉంటాం. అది వెనకాల కనపడే ఆ షాప్ దగ్గర. బ్రో ఎలా ఉంటుంది టీ అక్కడ? చాలా బాగుంటుంది. ఇంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా. టీ కాస్ట్ ఎంత? 20 రూపీస్ ఒక టీ కాస్ట్. ఇంకేం తింటాం టీతో పాటు? ఇంకేం తింటాం? మేమేం తినవు, నువ్వు బిస్కెట్లు తింటావు. సో వాళ్ళు తింటారు, నేను తింటా ఫుల్గా. ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? సో యాక్చువల్లీ మా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో జునీద్ బ్రో కూడా వెళ్తున్నాడు. సో ఫాలో అవ్వదు. సో ఈరోజు మేము ఉండే ప్లేస్ ఇదే. బ్రో బ్రో, ఇదే మా రూమ్. కాలింగ్ బెల్. ఏం బ్రో బెల్ లేదా బ్రో? ఇదే కాలింగ్ బెల్. ట్రింగ్ ట్రింగ్. లైన్లో ఉండు, నువ్వు లైన్లో ఉండు. ఇప్పుడు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు లైన్లో. గైస్, మా రూమ్ అయితే చూపించబోతున్నాం. ఇది మా హాల్ అండ్ ఇక్కడే మా డైనింగ్ ఏరియా కూడా వచ్చింది. ఓకే, ఇప్పుడు బ్రో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. బ్రో యా, ఇది హాల్ అనమాట. ఇదిగోండి, ఇదే హాల్. బ్యూటిఫుల్ హాల్ అండ్ విత్ కబోర్డ్స్, ర్యాక్స్ అండ్ ఎక్సెట్రా. ఓకే, నేను వాడిని ఫాలో అవ్వాలా వీడిని ఫాలో అవ్వాలా? అండ్ ఇది మా కిచెన్ ఏరియా. ఏం వండుకోవాలన్నా వండుకోవచ్చు, బయట నుంచి తెచ్చుకోవచ్చు, ఆర్డర్ కూడా. యా, అండ్ ఇది వాష్ ఏరియా. ఇక్కడ ఏం కావాలంటే అది కడుక్కోవచ్చు గిన్నెల వరకే. అండ్ నెక్స్ట్ గుడ్ మార్నింగ్. థ్యాంక్స్, వెళ్ళు. ఇదేదో ఇది మా సైకిల్ ఏరియా కూడా. సైక్లింగ్ కూడా ఇక్కడ చేయొచ్చు, ఎక్సర్సైజ్ అన్నీ చేయొచ్చు. ఇక్కడ ఇలా తొక్కొచ్చు కాళ్ళతో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? యాక్చువల్లీ ఇది ఆసిఫ్ బ్రో కొనుక్కున్నాడు. అంటే ఆ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి. సో మీకు అది కూడా వీడియోలో తర్వాత చేసి చూపిస్తా. సో గాయస్, మన రూమ్ అయితే మొత్తం చూశారు. సో అక్కడి నుంచి మళ్ళీ ఆసిఫ్ బ్రో వాళ్ళ ఇంటికి వచ్చేసాం. ఎందుకంటే ఈరోజు షూట్ ఏం ప్లాన్ చేయలేదు యాక్చువల్లీ. సో బ్రోకి బాగాలేదు కాబట్టి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఇదే ఆసిఫ్ బ్రో వాళ్ళ హౌస్. ఒకసారి బెల్ కొట్టి ఏం చేస్తుందో చూద్దాం. ఓ హాయ్ అంకుల్. ఆసిఫ్ బ్రో వాళ్ళ ఫాదరు. యాక్చువల్లీ నన్ను చాలా బాగా చూసుకుంటారు. బ్రో ఏం చేస్తున్నాడో చూద్దాం. సో యాక్చువల్లీ బ్రో రూమ్ ఇదే. సైలెంట్గా వెళ్ళి ఏం చేద్దాం చూద్దాం. ఓ డోర్ తీసే ఉంది. బ్రో ఐ థింక్ నాకు తెలిసి ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు.
అదే అనుకుంటున్నా, చూసేస్తా. బ్రో అయితే సైలెంట్గా స్క్రిప్ట్ రాసుకుంటున్నాడు. బ్రో హాయ్. బ్రో బ్రో ఏం చేస్తున్నావు? స్క్రిప్ట్ రాస్తున్నా బ్రో. బ్రో హెల్త్ బాగాలేదుగా, జస్ట్ ఏదన్నా అట్లీస్ట్ రెస్ట్ తీసుకోవచ్చుగా. ఇదే మనకి రెస్ట్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. బ్రో ఇప్పుడే రెస్ట్ బ్రో. ఇప్పుడే మన రూమ్ అంతా చూపించాను ఆడియన్స్కి. సో అక్కడ సెట్ చేశాడు మమ్మల్ని ఇద్దరిని. సో మనోడు రూమ్ అనమాట ఇది. ఇక్కడ స్క్రిప్ట్స్ అన్ని రాసుకుంటాడు అనమాట. ఇక్కడ మొత్తం బుక్స్ అన్నీ ఉంటాయి, స్క్రిప్ట్స్ అన్ని రాస్తూ ఉంటా. టేబుల్ లాగే కొంచెం ప్రొఫెషనల్గా పెట్టుకున్నా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఏది పడితే అలా కాకుండా కొంచెం కంఫర్ట్గా రాసుకోవడానికి. రైటింగ్ ఏమైనా స్క్రిప్ట్ ఆలోచించాలన్నా రాయాలన్నా ఇక్కడ కూర్చొని రాస్తా. ప్రజెంట్ అయితే మన షార్ట్ ఫిల్మ్ అని చెప్పాను కదా, షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా, దానికి స్క్రిప్ట్ ఆల్రెడీ అయిపోయింది కంప్లీట్. దాన్ని మాడిఫై చేస్తున్నాను అనమాట, ఇంకా బెటర్ వర్షన్ రాస్తున్నాను అనమాట. సో అలా లాస్ట్ బెటర్ వర్షన్ ఎన్ని బెటర్ వర్షన్లు వస్తే అన్ని రాసేసి లాస్ట్గా నేను సాటిస్ఫై అయిన తర్వాత అప్పుడు షూట్ స్టార్ట్ చేస్తాం. దానికి ఇంకా టైం ఉంది, మళ్ళీ చాలా వర్క్ ఉంది, అంతా చేసుకోవాలి. ఇలా కంటెంట్లు చేస్తూ ఉండాలి, ఆ షార్ట్ ఫిల్మ్కి వర్క్ కూడా చేయాలి. సో పెద్ద టాస్కే ఎవరో. యా అయినా కూడా పెద్ద టాస్క్ అయినా ఇంత దూరం వచ్చాం కాబట్టి ముందుకు వెళ్తాం ఖచ్చితంగా. ముందు అర్జెంటుగా ముందు హాస్పిటల్ తీసుకెళ్తాను. ఆ షార్ట్ ఫిల్మ్ వర్క్ చూసిన తర్వాత మీకు అర్థమైంది అసలు మేము ఎలాంటి కంటెంట్ చేయగలము. సో ప్రాణం పెట్టేసే తీస్తాను అయితే కన్ఫామ్గా. చూస్తానండి, స్టే ట్యూన్. హాయ్ గైస్, మేము చేసిన ఫస్ట్ లాగ్ మేమే చూసుకుంటున్నాం. అంటే ఆసిఫ్ బ్రో చూస్తున్నాడు. కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. టీవీలో వేసుకొని మేమే చూసుకుంటున్నాం. అంటే పాపం జ్వరం వచ్చినా ఏదో స్టైల్ అనుకోవండి, బయటకు వెళ్తాం కదా చలి పట్టుకుంటే. సో యాక్చువల్లీ ఇప్పుడు బ్రోకి ఫీవర్ వచ్చింది కాబట్టి ఇంజక్షన్ చేయించుకోవడానికి వెళ్తున్నా. బ్రో రెడీ? ఇంజక్షన్ చేయించుకున్నప్పుడు స్టైల్గా ఇంజక్షన్ చేయించుకుంటాడంట. చూద్దాం అక్కడ ఎలా ఎంటర్టైన్ చేస్తాడో మిమ్మల్ని. ఎంటర్టైన్ అవుతాడు బ్రో. ఇంజక్షన్ అంటే భయం నాకు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఓకే. సో గాయస్, హాస్పిటల్ స్టార్ట్ అయిపోయాం. బ్రో అయితే బండితో వెళ్తున్నాడు. హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాం, ఇప్పుడు ఇంజక్షన్ చేయించడానికి వెళ్తున్నాం. సో ఎక్సైటెడ్. ఓకే అమ్మా, ఆల్ ది నీకు ఎక్సైట్మెంట్, నేను ఇంజక్షన్ చేయించుకుంటే కాదు ఫ్రెండ్స్. అసలు చలి మామూలుగా లేదు, ఏం చలిరా బాబు అనిపిస్తుంది. ఎవరో ఎలా ఉంది చలి? ఫుల్ చలి. చలి బెట్టింగ్స్ నాకు ఓనికింగ్స్ వెరీ బ్యూటిఫుల్. అందుకని ఇది కట్టేసాను అనమాట, చెవుల్లో చలి వెళ్ళకుండా. అది స్టైల్గా కట్టలేదు, చలి పడుతుందని చెప్పి కట్టాడు అనమాట. చూసావా, అలా కట్టిన స్టైల్గా ఉంది. జ్వరం ఉందో లేదో చూస్తారు వాళ్ళు. చూద్దాం ఎంత జ్వరం ఉందో ఏంటో పరిస్థితి. ఇంజక్షన్ చేయించుకుంటే రేపటికల్లా సెట్ అయిపోవాలి. మళ్ళీ రేపు షూట్స్ ఉన్నాయి, కంటెంట్ ఒకటి రాయాలి మళ్ళీ నైట్ ఇంటికి వెళ్ళి. సో రెస్ట్ అయితే లేదు ఫ్రెండ్స్, వర్క్ చేస్తూనే ఉండాలి, తప్పదు. ఎందుకంటే రేపటి వరకు కోసం ఈరోజు ఇంజక్షన్ చేస్తున్నాం. ఇంజక్షన్ చేయిస్తా, లేకపోతే సైలెంట్గా ఉండేవాడిని నేను ఇంట్లోనే. చలి బ్రో, చలి. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. హాస్పిటల్కి అయితే వచ్చేసాం గైస్. బ్రో ఏమో ఇంజక్షన్ వద్దులే బ్రో, తగ్గిపోయింది అంటున్నాడు. కానీ మనం తగ్గిపోయింది. మీకోసం ఎలాగైనా ఇంజక్షన్ చేస్తాను. వాళ్ళ కోసం మీ ఎంటర్టైన్ కోసం ఎలాగైనా ఆసిఫ్ బ్రోకి ఇంజక్షన్ చేయాలి. ఆపరేషన్ కూడా చేయొచ్చే బ్రో ఏదోటి. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? ఓకే ఆపరేషన్ అంటున్నాడు. అలాగోలా హాస్పిటల్ తీసుకొచ్చాను. ఇంజక్షన్ వద్దని చెప్పి బాగా ఎలాగోలా కన్విన్స్ చేద్దామని చెప్పి చూస్తున్నాడు. మనం కన్విన్స్ అవ్వం కదా. హాస్పిటల్ ముందు ఆయన ట్యాబ్లెట్స్ రాయమని చెప్తా అంటున్నాడు. మనం ఖచ్చితంగా ఉన్నాం కదా, సెట్ చేస్తాం. చంపుతా అనుకున్నావు.
డాక్టర్ అయితే చెక్ చేస్తున్నాడు గాయస్. చూద్దాం ఏమైద్దో. గైస్ డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఆయన ఒక చీటీ ఇచ్చారు, దాంట్లో చాలా ఇచ్చారు, అన్నీ రాశారు. ఇది ఇందులో ఇంజెక్షన్ ఉందా లేదో అనేది ఒక డౌట్. సో దానికోసం వెయిట్ చేయాలి. డౌట్ ఎక్కర్లేదు బ్రో, ఇంజక్షన్ లేదు. ఇంజెక్షన్ ఉండాలని కోరుకుంటున్నా. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. సో హాయ్ గైస్, చివరికి ఎలాగంటే ఇంజెక్షన్ చేయించుకోకుండా తప్పించుకున్నాడు. ట్యాబ్లెట్స్ సరిపోతాయని చెప్పారు. యాక్చువల్లీ ఈయనకున్న టెంపరేచర్కి ఇంజెక్షన్ చేయవసరం లేదని చెప్పారు. బాగా మళ్ళీ ఇందులో కూడా ఈయనే గెలిచాడు. ఎట్లుంటది మరి మనతోని మనం ఏం చేయలేము. తీసుకొని చేసే బ్రో ఏదో ఇంజక్షన్ తీసుకొని అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. సో ఫైనల్గా ఏమైందంటే మనోడు గెలిచాడు. ఆ హాస్పిటల్ నుంచి మీకు చెప్పా కదా ఆల్రెడీ, రూమ్లో జునీద్ బ్రో వాళ్ళ ఫ్రెండ్స్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారని. సో ఆసిఫ్ బ్రోని అక్కడికి పంపిద్దాం. మన వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. నా ఫీవర్ వీళ్ళు పండుగ చేసుకుంటున్నారు. మనోడికి ఫీవర్ వస్తే చక్కగా వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని చక్కగా తింటున్నారు. యాక్చువల్లీ నేను కూడా తింటా. ఓకే బ్రో వెళ్దామా? వెళ్దాం పా, నువ్వు కూడా తింటావుగా. చూసారా సార్ డబుల్ యాక్షన్. ఐస్ రూమ్లోకి అయితే వచ్చేసాం. ఆసిఫ్ బ్రో ఉన్నాడు. బ్రో హాయ్. జునీద్ బ్రో ఉన్నాడు. హాయ్ బ్రో, ఎంతవరకు వచ్చింది పని? యాక్చువల్గా కర్రీ అయిపోయింది, ఇంకా బిర్యానీ ఉంది. నువ్వేనా వండింది? నేను హెల్ప్ చేశాను. చేశాడు. బ్రో ఏంటి బ్రో నీకు జరిగిన అన్యాయం గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నా ఫీవర్ వస్తే వీళ్ళు పండుగ చేసుకోవడం ఏంటో ఏం అర్థం కావట్లేదు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. ఓకే బ్రో, నీ సైకిల్ అనుకుంటా బయట ఉంది, ఒకసారి చూడు. సైకిల్ ఎక్కడే పెట్టా. సైకిల్ కూడా రెస్ట్ అనమాట, దానికి కూడా ఒక ఇంజక్షన్ వేపియాలి. ఓకే బ్రో ఏం ప్రిపేర్ చేసావు బ్రో, ఒకసారి చూపిస్తావా? కర్రీ అయిపోయింది. కర్రీ అయిపోయిందా? ఓకే సూపర్. ఇగో మన వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేశారు. సో ఇంకా అవ్వలేదు, జస్ట్ ప్రాసెస్లో ఉంది. జునీద్ బ్రో ఫ్రెండ్స్ని చూస్తా అని చెప్పే కదా. ఓకే బ్రో ఇంట్రడ్యూస్ చేయి. ఓ మనోడు. హాయ్ బ్రో. హాయ్ 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 గైస్. హాయ్ గైస్. బ్రో ఫుడ్ ప్రిపేర్ చేసింది జునీద్ బ్రో కాదు, యాక్చువల్లీ మనోడు మంచి డ్యాన్సర్, అదర్ కొడతాడు డ్యాన్స్. బ్రో చాలా హెల్ప్ చేసి. నెక్స్ట్ రండి గైస్, ఇక్కడ లోపల ఇంకా లోపల ఇద్దరు ఉన్నారు. ఈడు అబ్దుల్ బ్రో. ఎవరెవరికి ఫీవర్ వచ్చింది ఎప్పుడెప్పుడు పండగ చేసుకుందాం అని చెప్తా ఉంటాడు. ఇప్పుడు ఫీవర్ వస్తే బిర్యానీ వండుకుంటా ఉంటాడు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? సో యాక్చువల్లీ మనోడు కూడా మంచి డాన్సర్ అనమాట. బిర్యానీ చేస్తున్నాం జర్రుంటే చచ్చిపోతుంటా. అంటే ఫీవర్ పెరిగి నేను మంచం మీద ఉండాలని కదా బాగా ప్లాన్ చేశారు అందరూ. నెక్స్ట్ బ్రో మనోడు ఇంకోటి ఉన్నాడు, కాకపోతే కొంచెం షై ఫీలింగ్. బర్త్డే బాయ్ ఈరోజు మనోడు బర్త్డే, సో అందుకని ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. బ్రో మనోడు కనిపించాడు అనుకుంటా. ఓకే యాక్చువల్లీ మనోడిది బర్త్డే అనమాట. ఈ ప్రిపరేషన్స్ అంతా మనోడి గురించే. బ్రో హాయ్ బ్రో. హాయ్. యాక్చువల్లీ మనోడిదే బర్త్డే ఈరోజు. బ్రో చూసా నీదే నా బర్త్డే. హ్యాపీ బర్త్డే బ్రో. రోజు జయ జయలో చెట్టి పాపాయి. లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే థ్యాంక్ యూ. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే బ్రో ఒకసారి ఇది చెప్తా ఆడియన్స్. ఓకే ఆ ఫీవర్ ఉంది కదా, డాక్టర్ ఏం చెప్పాడంటే ఫీవర్ లేదు నీకు, మార్నింగ్ ఏం చేసామంటే ట్యాబ్లెట్ వేసుకున్నా, పారాసిటమాల్ వేసుకున్న ట్యాబ్లెట్ అన్న. అంటే సరే తగ్గిపోయి ఉంటుంది ఫీవర్ అంటాడు. అంటే ఇప్పుడు ఫీవర్ ఎవరికి నాకు, సో డాక్టర్ ఎలా తెలిసిద్ది? ఇప్పుడు ఎవరు నొప్పి అలాగే తెలిసిద్ది కదా. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగి. సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే, నేను ఎంబీబీఎస్ చదివి ఆ డాక్టర్ రాగానే ప్రూవ్ చేస్తా, నాకు ఫీవర్ ఉందని ప్రూవ్ చేసుకుంటాను. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? నిజం చదువుతా బ్రో, నేను ప్రూవ్ చేస్తాను. నేను వాళ్ళు రాగానే ప్రూవ్ చేసుకుంటా. నాకు ఫీవర్ ఉందని నేను ప్రూవ్ చేసుకుంటా, ఈ ప్రపంచానికి చూపిస్తాను నాకు ఫీవర్ వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే ప్లేస్ మారిపోయాం కదా, కొంచెం క్లైమేట్ కండిషన్స్ వల్ల ఏంటంటే పడక అంటే క్లైమేట్ కండిషన్ పడక
కొంచెం ఇబ్బంది అయ్యా. అదే మనోడు డ్రాయింగ్ చేశాడు. యాక్చువల్లీ ఇందాక చూపించా కదా, ఆసిఫ్ బ్రోకి బాగా నచ్చిందంట ఆ డాగ్. వచ్చింది. మనం ఏంటంటే మనకి కొంచెం పేపర్ మీద బొమ్మలు వేసి ఉంటాయి. బొమ్మలు అంటే నువ్వు కూడా అలాగే అనుకున్నావా లేదా? అవును సార్. ఏమన్నా మూవీస్ కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఫ్రేమ్స్ ఎలా అనేది ఫస్ట్గానే పేపర్ మీద చూసుకుంటారు అనమాట. సో ఈ స్కిల్ అనేది ఉపయోగపడింది. నేను బొమ్మ వేస్తే ఏంటంటే బైపీసీ స్టూడెంట్, సో అమీబా అలాంటివి పిచ్చి పిచ్చి బొమ్మలు వేస్తూ ఉంటా. రైటింగ్ కూడా అలాగే ఉంటుంది. సో మనోడితో బొమ్మలు వేపిద్దామని మన షార్ట్ ఫిల్మ్ ఉంది కదా, అన్ని బొమ్మలు వర్క్ అన్నీ చేపిద్దాం అంటే పేపర్ మీద బొమ్మలు వేపిస్తే మనకి ఏంటంటే షూటింగ్ టైంలో కొంచెం హెల్ప్ అవుతుంది. అది ముందుగానే టైం వేస్ట్ అవ్వకుండా. బ్రో రెడీగా ఉండు బ్రో, పెన్ను పేపర్తో అవునా. సో గైస్, ఈ బ్లాగ్స్ అయితే డైలీ వస్తూ ఉంటాయని చెప్పాను కదా. మీరు ఏంటంటే మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసి ప్రతిరోజు మా అప్డేట్స్ని అయితే చూడండి. మాతో పాటు జర్నీ చేయండి. చాలా బాగుంటుంది జర్నీ అయితే. మీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. రేపు కలుద్దాం, మళ్ళీ వేరే బ్లాగ్లో కలుద్దాం. మన వాళ్ళు బిర్యానీ చేస్తారుగా చూసి వీళ్ళు తింటారని వెళ్ళిపోతాయి ఇప్పుడు ప్రజెంట్. రేపు మళ్ళీ కొత్త బ్లాగ్లో కలుద్దాం. బాయ్, స్టే ట్యూన్డ్.